గుండె కోతతో రగులుతున్నది కన్న తల్లి కడుపు కన్నీరుగా కలకలలాడే నా సాయి కృష్ణ కానరాక ఎటు వెళ్ళావయ్యా. అన్యాయంగా పోలీసుల దెబ్బలు నీ ప్రాణాలను బలిగొన్నాయా. స్టేషన్ గదిలో చిత్రహింసలు నా బిడ్డను కబళించాయా. దిక్కుతోచని ఆవేదనలో తల్లడిల్లిపోతున్న వేళ కన్నీళ్లు తుడిచే చేదోడుగా మా గడపకు వచ్చాడు ఆ జననేత. గుండంత అండగా నేనున్నానంటూ ఆ తల్లి గుండెకు భరోసా ఇచ్చాడు. మా కష్టమంతా తనదిగా మలచి పోరాట వీరుడై నిలిచాడు. ఆ ధైర్యంతోనే మాడుగులు ఇక ప్రభంజనమై మారునులే. కన్న తల్లి గుండె కోత కన్నీటి సంద్రమై ఉప్పొంగెనే కలకలలాడే నా సాయి కృష్ణ కానరాక ఎటు వెళ్ళిపోయావే. స్టేషన్ చీకట్లలో నీ ఊపిరిని ఆ ఖాకీ చేతులు చిదిమేశాయా. చిత్రహింసల ఉచ్చులో ప్రాణం విలవిలలాడి మూగబోయిందా. అన్యాయంగా బలైపోయిన నా బిడ్డకు న్యాయం ఎన్నడో ఈ ధర్మానికి ఉరి ఎన్నడో. నా కొడుకును ఒక్కసారి చూపించండయ్యా అని ఆ తల్లి ప్రాధేయపడినా కనికరమే లేని కఠినాత్ములు కనికట్టు చేసి పంపేశారు. ఒకసారి కాదు 10 సార్లు ఆ గుమ్మం మెట్లు ఎక్కిన కన్న పేగును కాపాడుకోలేక ఆ తల్లి రోదన అరణ్య రోదనే అయింది. హత్యను దాచేసి సస్పెన్షన్ల నాటకాలతో మీ పాపాలను కడిగేసుకుంటారా. దిక్కులేని చీకటిలో ఆ గడప తల్లడిల్లుతున్న వేళ మా కన్నీళ్లు తుడవడానికి ఆ పద్బాంధవుడై వచ్చాడు ఒక జననేత. నేనున్నానమ్మా అంటూ ఆ తల్లి గుండెకు భరోసా ఇచ్చాడు. ఆ కన్నీటిని తన గుండెకు అద్దుకుని పోరాటానికి ఊపిరిపోశాడు. ఆ క్షణమే మా వేదన అగ్ని పర్వతమై బద్దలైంది. అన్యాయంపై పోరుకు సిద్ధమైన మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా ఒకటే ఒకటి చెప్తాను. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. రేపు పొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పి చెప్పండి. నాడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడు పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలేదు, పేరైతే మీరు రాసుకోండి.
దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తాము. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించాలో అలా చూపిస్తాను అన్నమాట. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకి పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి.